ఎండి న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని సినిమా థియేటర్లలో నెల్లూరు జిల్లా ఆర్డీఓ అనూష తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లలో తనిఖీలు చేపడుతున్నారని, దీనిలో భాగంగా నెల్లూరు జిల్లాలోని కొవ్వూరులో మైథిలి థియేటర్, శ్రీనివాస థియేటర్లను పరిశీలించామన్నారు. క్యాంటీన్లోని ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు ధరల పట్టిక, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. కొవ్వూరులోని శ్రీనివాస థియేటర్లో మరుగుదొడ్ల నిర్వహణలో శుభ్రత లోపించిందని గుర్తించామన్నారు. వీటిపై నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు. రెండోసారి ఇన్స్పెక్షన్కు ఎంఆర్ఓ వస్తారని, మరోసారి ఇటువంటి నిర్లక్ష్య ధోరణి కనిపించకూడదని ఆమె థియేటర్ యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నిర్మలానంద, బాబా తదితర సిబ్బంది ఉన్నారు. తర్వాత మీరు ఇప్పుడు 31st ఇప్పుడు 21 ఆపే సార్, ఇవాళ 22 ఆపారు, ఇప్పుడు 28. ఈ ఫంగస్ అంతా పడుతుంది. ఇదంతా చూపిస్తే మనకి ఫంగస్ పోతుంది. మన ఫ్రిడ్జ్లో అలానే చేసుకుంటాం, కొంచెం బెటర్. జనరేటర్ రన్నింగ్లోనా? ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయండి. డీఫార్ములేషన్స్ అవన్నీ ఎప్పుడు నుంచి. బ్యాడ్లీ నీడ్స్ క్లీనింగ్. ఇక్కడ శానిటేషన్ బాగాలేదు, ఇంకా బెటర్. ఇవాళ మన కొవ్వూరు మండలంలో మైథిలి థియేటర్ దగ్గర మనం ఇన్స్పెక్షన్కి వచ్చాము. ఎందుకంటే మన టూరిజం, సాంస్కృతిక అండ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ సంబంధించిన గౌరవ మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఆల్ స్టేట్ వైడ్న ఇన్స్పెక్షన్ చేయమని చెప్పారు. సో నా డివిజన్, నెల్లూరు డివిజన్లో పరంగా కొవ్వూరు మండలంలో 2 థియేటర్స్ ఉన్నాయని తెలిసింది. సో ఫస్ట్ థియేటర్ మైథిలి థియేటర్కి వచ్చి దీంట్లో 4 ఆస్పెక్ట్స్ని కవర్ చేయమన్నారు. శానిటేషన్ ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయా లేదా, స్నాక్స్ అయితే ఏదైతే ప్రైస్ మెకానిజంలో ఎంత ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు, వాటర్ బాటిల్స్ కానీ అవన్నీ చూడమన్నారు. అలానే ఇక్కడ చుట్టుపక్కల ఫెసిలిటీస్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ, ఏసీ థియేటర్స్ అయితే ఏసీ అదంతా కూడా మంచిగా విత్ ఇన్ ద పర్మిసిబుల్ లిమిట్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి లేదా, ఈ యాక్టివిటీస్ అన్నిటి కూడా ఒక్కసారి చూడమని చెప్పారు. ఏ థియేటర్స్లోనే ఇలాంటి జరగకపోతే వాళ్ళకి నోటీసులు కూడా ఇష్యూ చేయమన్నారు. ఎక్స్ప్లెనేషన్ కాల్ ఆన్ చేసి వెంటనే కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అరేంజ్ చేయమని చెప్పడం జరిగింది మాకు ఆదేశాల్లో కూడా. దాంట్లో ప్రకారంగానే నేను ఇప్పుడు తహసీల్దార్ కొవ్వూరు గారు ఇక్కడికి వచ్చాము, అంతా ఇన్స్పెక్షన్ చేసాం. ఈ థియేటర్కి సంబంధించి అంత ఫెసిలిటీస్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి. ఈవెన్ వాష్రూమ్స్ కూడా చూసాము, శానిటేషన్ ఫెసిలిటీస్ క్లెన్లీనెస్గానే ఉన్నాయి. సో నవ్వు ఏం షో రన్నింగ్ లేదు కాబట్టి ఆ డీటెయిల్స్ లేవు. బట్ రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ అనేవి కూడా మాకు ఒక ప్రొఫార్మా, చెక్ లిస్ట్ లాగా ఒక ప్రొఫార్మా కూడా రిలీజ్ చేశారు. ఆ థియేటర్కి సంబంధించి నేను ఆ సిగ్నేచర్ చేసి సాయంత్రంలోగా విజయవాడకి ఒక మెయిల్ ద్వారా నేను పంపించడం జరుగుతుంది. దాని ప్రకారంగా ఏంటంటే థియేటర్స్లో ఇంప్రూవ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇలాంటి మెకానిజం వల్ల మనకి ఏంటంటే వాళ్ళ లైసెన్సులు హోల్డర్లు ఇంకా ఉన్నారా లేదా, మంచిగా జరుగుతున్నాయా లేదా, ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఈ ఇన్స్పెక్షన్లో చూడడం జరుగుతుంది.